అందరికీ నమస్కారం. 6th క్లాస్ అన్నటువంటి దానిలో గ్రామ పంచాయతీల గురించి మాట్లాడతాం. సో మేజర్గా ఇది ఎస్ఏ సోషల్ వాళ్ళకు, ఎస్జిటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఈ గ్రామ పంచాయతీ దశ నుంచి కంపల్సరీగా ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలలోని మరి గ్రామ పంచాయతీ యొక్క ఎన్నికల బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే స్థానిక ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేది. సో ఇక్కడ కేంద్ర స్థాయిలో ఉంటాయి, అంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మనం ప్రధానంగా అసలు గ్రామ సభ అంటే ఏంటి, గ్రామ సభలో వాళ్ళు ఉంటారు. సో గ్రామ సభ అంటే ఏంటి సార్ అంటే, గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ కూడా సభ్యులుగా ఉంటారు. సో 18 సంవత్సరాల నుండి ఉండి ఓటు కలిగిన అందరూ కూడా ఈ యొక్క గ్రామ సభలోని సభ్యులుగా ఉంటారు. సమావేశాలలో కూడా పాల్గొంటారు. సో ఎవరైతే గ్రామ సభ ఓటర్లు ఉంటారో, గ్రామ ఓటర్లందరూ కూడా సో గ్రామ సభ జరిగేటువంటి సమావేశాల్లో కూడా వాళ్ళు పాల్గొని తదుపరి నిర్ణయాల్లో కూడా వారి యొక్క పాత్ర అనేది ఉంటుంది. కానీ అంతిమ నిర్ణయం అనేది సర్పంచ్ యొక్క నిర్ణయం అనేది ఉంటుంది. మరియు ఆ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఆ యొక్క అంశాలపైన ప్రభావం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బీపీఎల్ అంటే ఏంటి? సో ఇక్కడ గ్రామ స్థాయిలో ఉండేటువంటి అంశాలలో మామూలుగా ఈ బీపీఎల్ అనేది సో ఇక్కడ ఆహార భద్రత కార్డులో సంబంధించింది. అంటే రేషన్ కార్డులోని మనకు ఏదో ఆధారంగా దీని ఆధారంగా ఇస్తారంటే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్. సో ఏపీఎల్ అంటే ఏంటంటే ఎబోవ్ పవర్టీ లైన్. సో ఈ బిలో పవర్టీ లైన్ వారికి అంటే దారిద్ర్య దిగున్న వారికి అందరికి కూడా సో రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వారికి అంటే ప్రతి వ్యక్తికి 6 కిలోల ఎన్ని కిలోలు సో 6 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓటర్ల జాబితా. అసలు ఎన్నికల కంటే ముందు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు 18 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ మామూలుగా వయసు ఓటు హక్కు ఉంటుంది. మరి అక్కడ ఆ ఓటర్ల జాబితాలు ఏంటంటే ఏదైనా పేర్లు తప్పున్నా, వయసు తప్పున్నా, ఇంటి పేరు తప్పున్నా, ఆ విధంగా ఓటర్ల సంబంధించినటువంటి ఆ తప్పుల సవరణ జరుగుతుంది. కాబట్టి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సరిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వార్డులు ఎలా చేస్తారు? వాస్తవానికి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా ఈ యొక్క వార్డులు ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జనాభా బేస్ చేసుకొని సో వార్డులు ఏర్పాటు చేస్తారు. అంటే కనిష్టంగా ఇక్కడ 5 వార్డులు అనేది, గరిష్టంగా 21 వార్డులు ఉంటాయి. సో ఇక్కడ అంటే కనిష్ట వార్డుల సంఖ్య ఎంత 5, గరిష్ట వార్డుల సంఖ్య 21. అంటే 5 నుంచి 21 మధ్య ఈ వార్డులు ఉంటుంది. దీని ఆధారంగా వార్డులు వేస్తారు, జనాభా ఆధారంగా ఈ యొక్క వార్డులను ఏర్పాటు చేస్తారండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చేయడానికి మామూలుగా స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు. కాబట్టి సో అన్నిటిని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే సర్పంచ్ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, ఉప సర్పంచ్ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, ఎంపీటీసీ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, జెడ్డీసీ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, సో వార్డు మెంబర్ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, అంటే సో జెడ్పీపీ పోటీ చేయాలన్నా 21 సంవత్సరాలే, ఎంపీపీ పోటీ చేయాలన్నా కూడా అంటే వీళ్ళందరికీ కూడా అంటే స్థానిక సంబంధించినటువంటి ఏ ఎన్నికల్లో ఉన్నా అంటే ఇక్కడ చూసినప్పుడు మనం మేయర్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వార్డు మెంబర్ అంటే ఇక్కడ అందులో ఉన్నటువంటి కౌన్సిలర్ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా 21 సంవత్సరాలు అనేది కంపల్సరీగా. అంటే కార్పొరేట్ వాళ్ళ యొక్క కనీస వయసు కూడా అంటే వాళ్ళు కార్పొరేట్ గా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు. సర్పంచ్ పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు. అంటే వయోజన ఓటు పొందడానికి ఏమో 18 సంవత్సరాలు, ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక ప్రభుత్వాలలో 21 సంవత్సరాలు అనేది అన్ని స్థానిక సంస్థలు అంటే అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఎలా ఉంటుంది? మరి గ్రామ పంచాయతీలో సో పార్లమెంట్ లో ముఖ్యంగా స్త్రీలకు స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించింది. 50% అనేది రిజర్వేషన్ కల్పించింది. దాంతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ 720 వీరికి కూడా సో జనాభా ప్రతిపాదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు కూడా ఈ రిజర్వేషన్ అనేది సో స్థానిక ఎన్నికలలో వీళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి యొక్క స్థానిక సంబంధించిన అంశాల ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎన్నికలు నిర్వహించాలి. అది రాష్ట్ర ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ప్రతి వ్యక్తి ఎన్ని ఓట్లు వేస్తాడు? గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సర్పంచ్ మరి వార్డు మెంబర్ జరుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి 2 ఓట్లు వేస్తాడు. ఎన్ని ఓట్లు వేయాలి?
గ్రామ సర్పంచ్ సంబంధించిన ఓట్లు వేసినప్పుడు ఎన్ని ఓట్లు అంటే 2 ఓట్లు. ఒకటి సర్పంచ్ ఒకటి వేస్తాడు, సర్పంచ్ ఒకటి వేస్తాడు, ఇంకోటి వార్డు మెంబర్కి వేస్తాడు. అంటే నువ్వు ఏ వార్డు ఉన్నావో ఆ వార్డు మెంబర్కి ఒక ఓటు వేస్తావు, తర్వాత సర్పంచ్కి వేస్తాం. మరి ఉప సర్పంచ్ ఎట్లా అనుకుంటారు? ఉప సర్పంచ్ ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక, సర్పంచ్ అనేది ప్రత్యక్ష ఎన్నిక. సర్పంచ్ అనేది ప్రత్యక్ష ఎన్నిక. కాబట్టి సర్పంచ్ అనేది ఇక్కడ ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంది. గ్రామ ప్రజలు అంటే ఎవరైతే వయోజనంలో ఓటు కలిగి ఉన్నారో అందరు కలిసి ఎన్నుకునేది సర్పంచ్. సో గ్రామానికి ప్రతాపవాడు ఎవరు? సర్పంచ్. సో మండలానికి ప్రతాపవాడు మండల అధ్యక్షుడు. మరియు జిల్లాకు ప్రథమ అధ్యక్షుడు అంటే ప్రథమ పౌరుడు అంటే జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్. గ్రామానికి గ్రామ సర్పంచ్, మండలానికి మండల అధ్యక్షుడు, జిల్లాకు జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. కేంద్రానికి అంటే దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడిగాను. దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు సార్ అంటే రాష్ట్రపతి. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నరు. ఈ విధంగా ఈ అంశాలు అనేది పెట్టుకోవాలి. మరియు ఇక్కడ అంటే నగర పంచాయతీ లేదా నగర పంచాయతీ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లోకేమో మేయర్ అనేది ప్రథమ పౌరుడుగా ఉంటాడు. అదేవిధంగా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ చైర్మన్ అక్కడ ప్రథమ పౌరుడుగా ఉంటారు. నగర పంచాయతీ చైర్మన్ అక్కడ ప్రథమ పౌరుడుగా ఉంటాడు. కాబట్టి గ్రామానికి ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్. గ్రామ పంచాయతీ నిర్ణయాలన్నీ కూడా సర్పంచ్ ప్రాథమికంగా తీసుకుంటాడు. తర్వాత ఆ గ్రామ సభ నిర్వహించి నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. గ్రామానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలమైనటువంటి అంశాలపైన బాధ్యత వహించేది ఎవరు సార్ అంటే సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. ఎవరు బాధ్యత వహిస్తారు? సర్పంచ్ బాధ్యత వహిస్తాడు. మరి ఇక్కడ సర్పంచ్కి క్రియాశీల పాత్ర ఉంటుంది. సర్పంచ్ రోజువారీ వ్యవహారాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామానికి అతిథులు వచ్చినప్పుడు వారి ఆహ్వానించడం, వారి సమటువంటి వివిధ రకాలైన వాళ్ళకి మర్యాద చేయడం కూడా సర్పంచ్ యొక్క బాధ్యత ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీ నిర్ణయాలు తీసుకోవడం, ఆదాయ వేళల్లో సర్పంచ్ బాధ్యత ఉంటుంది, క్రియాశీలక పాత్ర ఉంటుంది, రోజువారీ వేళల్లో నిర్ణయాలు తీసుకుంటాడు, వివిధ సమటువంటి సమస్యలను పరిష్కరిస్తాడు. మరియు ఈ విధంగా కొత్త నిర్ణయాలు తీసుకొని గ్రామ అభివృద్ధి కోసము పాటుపడుతుంది సర్పంచ్. నెక్స్ట్ ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ ఎలా అనుకుంటారు? పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నుకోవడం అంటే పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? 21 సంవత్సరాలు. మరి ఇక్కడ వార్డు మెంబర్లు అందరు కలిపి ఈ ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. కాబట్టి మెజార్టీ ఆధారంగానే ఇక్కడ వార్డు మెంబర్లు ఎవరికైతే మెజార్టీ ఇస్తారో వారికే ఇక్కడ ఉప సర్పంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ బాధ్యత ఎవరు వహిస్తారంటే సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచే అక్కడ సర్పంచ్ విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచే ఆ సర్పంచ్ బదులు నిర్వహిస్తాడు. ఇక్కడ సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉప సర్పంచ్కి వార్డు మెంబర్లు సర్పంచ్ కలిసి ఇక్కడ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. నెక్స్ట్ కార్యదర్శి. ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమిస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగిని కార్యదర్శి అంటాము. ఈ కార్యదర్శి ఏం చేస్తాడంటే గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశ విషయాలను నమోదు చేస్తాడు. అంటే గ్రామ సభ నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో చేసిన విషయాలన్నిటిని కూడా నమోదు చేసేవాళ్ళు కార్యదర్శి. మరియు గ్రామ పంచాయతీ లెక్కలను నమోదు చేసేవాళ్ళు కార్యదర్శి. కాబట్టి మినిట్స్ రాసేది అవుతారంట కార్యదర్శి అంటాడు. నెక్స్ట్ ఒకవేళ గ్రామ పంచాయతీ పెద్దదైతే గవర్నమెంట్ ఏం చేస్తా అంటే కార్యనిర్వహణాధికారిని నిర్వహిస్తుంది. కార్యనిర్వహణాధికారిని గవర్నమెంటే వాళ్ళని నియమించడము జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఈ గ్రామ పంచాయతీ అధికారుల గురించి మరియు వివిధ ఆదర్శ గ్రామాలు ఏమేమి ఉన్నాయి, ఆదర్శ గ్రామాల్లో ఏ కమిటీలు ఉన్నాయి అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.